శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సింహరాశి వారి గురించి. మరి సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలోనే ఈ 24-27 లేదా ఆ తర్వాత రోజులైనా సరే ఒక కీలకమైనటువంటి రోజులుగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఒక పాత బంధం అంటే గతంలో మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీ మళ్ళీ మీ దారిలోకి రానుందా? మరి ఈ సంఘటన ఎందుకు జరుగుతుంది? మరి ఆ స్త్రీ ఎవరై ఉంటారు? మరి గతంలో ఎందుకు దూరమైంది? మరి ఇప్పుడు ఎందుకు తిరిగి రావాలనుకుంటుంది? అవన్నీ విషయాలు కూడా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి మనం చూస్తే మరి ఈ స్త్రీ వలన లాభాలున్నాయా? మరి నష్టాలున్నాయా? ఇది ముఖ్యంగా సింహరాశి వారికి ఏమైనా ఒక హెచ్చరిక లేదా అదృష్టమా? అనే పూర్తి అంశాలపై ఈరోజు మనం ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. జాగ్రత్తగా చూడండి. వీలైనంత వరకు చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మాదొక విన్నపం ఏంటంటే చాలామంది ఈ వీడియో చూస్తున్నారు కానీ, చూసినంత మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి మా యందు దయుంచి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. తప్పకుండా మేము చెప్పిన విషయం మీకు నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఏదైనా జై శ్రీరామ్ అని కామెంట్ కూడా చేయండి. లేదా ఓం నమః శివాయ అని కామెంట్ కూడా చేయండి. అలా చేస్తే మీరు మమ్మల్ని మరింత ప్రోత్సహించిన వారవుతారు. మేము మరిన్ని వీడియోలు ఆసక్తికరంగా చేయడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మరి ఈరోజు సింహరాశి వారికి పాత జ్ఞాపకం తిరిగి వస్తుంది. మరి ఆ జ్ఞాపకం వలన మరి పూర్తి స్థాయిలో కొన్ని చికాకులు, నష్టాలు, ఇబ్బందులు కూడా జరిగినటువంటి సందర్భాలు కూడా చాలామంది చాలా విషయాలుగా కనిపెడుతూనే ఉన్నాయన్నమాట. మరి ఎప్పుడో బలమైన మనసు కలిగిన వారు వీరు. ఒకసారి ఎవరో తమ హృదయాన్ని చోటు సంపాదిస్తే ఆ అనుబంధాన్ని జీవితాంతం మర్చిపోలేరు ఈ యొక్క సింహరాశి వారు. అలాంటిది ఈ 24-27 మధ్యలోనే వారికి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అనేది జరిగేటువంటి అవకాశాలున్నాయి. మరి పాత బంధం ఎవరితో? అనే దాని గురించి ఇప్పుడు మనం చూస్తే, ఉదాహరణకి కళాశాలలో చదువుకున్నటువంటి స్నేహం, అది క్రమంగా ప్రేమగా మారి కుటుంబ సభ్యుల మధ్య వ్యతిరేకత వల్ల దూరమైనటువంటి ఒక సందర్భం, ఒక ప్రేమ బంధం అయ్యుండొచ్చు. లేకపోతే అతి సన్నిహిత స్నేహితురాలై ఉండొచ్చు. అంటే ఉదాహరణకి ఎప్పుడూ మీకు తోడుగా ఉన్నటువంటి స్నేహితురాలు కానీ చిన్న అపార్థం వల్ల దూరం అవ్వడం అలాంటిది. ఇది ఆడవాళ్ళకే కాదండి, మగవాళ్ళకి కూడా ఇది అందరికి కూడా ఇద్దరికీ వర్తిస్తుంది. పలానా వ్యక్తులకనేం కాదు, మగవాళ్ళకని లేదా ఆడవాళ్ళకని ఇద్దరికి కూడా ఇది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మరి కొందరికి బంధువుల రూపంలో ఉన్నటువంటి స్త్రీ అయి ఉండవచ్చు. ఉదాహరణకు అక్క, చెల్లి లేదా బంధువురాలు స్వభావం భేదాల వల్ల కూడా కొంచెం దూరమయ్యేటువంటి అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. కానీ ముఖ్యంగా ఈ బంధం హృదయంలో ముద్ర వేసినటువంటి బంధం. ఇది సింహరాశి వారికి ఎప్పుడు మర్చిపోనిటువంటి ఒక బంధం. మరి ఎందుకు దూరమైంది అనంటే గర్వము, స్వాభిమానము. అంటే సింహరాశి వారు ఎప్పుడూ గర్వము కొన్నిసార్లు బంధాలను దూరం చేస్తుంది. మరి కుటుంబ ఒత్తిడి, మరి ప్రేమ సంబంధమైతే లేదా కుటుంబ అడ్డంకులు వల్ల విడిపోయి కూడా ఉండవచ్చు. లేదా అపార్థాలు, మాటల పొరపాట్లు లేదా తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల దూరమైనటువంటి అవకాశాలు కూడా కొన్నున్నాయి. ఉదాహరణకి ఏంటంటే సింహరాశి వ్యక్తి తన యొక్క స్నేహితురాల్ని ఒక సందర్భంలో కఠినంగా మందలించవచ్చు. ఆమె దాన్ని అవమానంగా తీసుకొని దూరం అయిపోయిందని అనుకోవాలి. కానీ సింహరాశి వారి మనసులో మాత్రం ఎప్పుడూ కూడా ఆ జ్ఞాపకం చెరిగిపోలేదు. ఎందుకంటే వారేమి తప్పుగా అనలా. ఎప్పుడూ తప్పుగా అనరు. కాకపోతే ఏంటంటే ఒక సమయాన్ని బట్టి ఏంటంటే వారు అనే మాట మంచి చెడు కొంచెం ఎదుటి వారికి కొంచెం బాధను కలిగిస్తుంది. ఆ బాధ వల్ల వారికి పూర్తిగా చికాకులు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే సింహరాశి వారికి బయటకి చాలా గర్వంగా కనపడతారు. కానీ లోపల చాలా మృదువైన స్వభావం కలిగిన వారు. ఒక్కసారి ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వారిని ఆ జీవితాంతం మర్చిపోలేరు. మరి తిరిగి వచ్చిన వారిని తొలుత దూరంగా ఉంచుతారు. కానీ హృదయం గెలిచిన వాళ్ళని తిరిగి అంగీకరిస్తారు. వీరికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఏంటంటే క్షమించగలరు కానీ మర్చిపోలేరు. ఉదాహరణకి ఒక పాత స్నేహితురాలు ఏడుస్తూ తన యొక్క తప్పు ఒప్పుకున్నప్పుడు సింహరాశి వారు బయట ఏమీ అనకపోయినా లోపల క్షమించి మళ్ళీ బంధాన్ని పునరుద్ధరించుకుంటూ ఉంటారు. మరి అలాంటిది చూస్తే ఈ 4 రోజుల్లోనే వీరికి కొద్దిగా అత్యున్నతమైనటువంటి స్థితి కనపడుతుంది. మరి చంద్రుడు గత జ్ఞాపకాలను వీరికి పూర్తిగా దగ్గరికి తెచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి శని ప్రభావము పాత కర్మలను ఎదురు చూపిస్తుంది. కుజుడు పాత బంధాలను మళ్ళీ మంటలు రేపేటువంటి అవకాశాలు కూడా చేస్తున్నాడు. కాబట్టి 24-27 తారీఖులో అనగా 25, 26, 27 తారీఖులలో ఈ జరగబోయే పరిణామాలు యాదృచ్ఛికంగా కాదండి. జాతక రేఖలో రాసిపెట్టి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు.
ఇది సింహరాశి వారు గమనించాలి. ఎందుకంటే సింహరాశి వారికి మళ్ళీ పాత స్త్రీ రావడం వల్ల ఒక పరీక్షలాగా ఉంటుంది. బంధం అంగీకరించాలా? లేదా దూరంగా ఉంచాలా? అది పూర్తిగా మీ యొక్క నిర్ణయమో లేదా మీ జ్ఞాపకంగా ఉంచుకోవాలనేది కేవలం తిరిగి రావడమే కాదు. ఇది జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది. సింహరాశి వారు హృదయం నిర్ణయమే ఈ బంధానికి భవిష్యత్తుగా దారి చూపిస్తుందనడానికి ఇదొక అవకాశం. మరి ముఖ్యంగా చూస్తే అండి, సింహరాశి వారికి వారి జీవితంలో ఎప్పుడూ కూడా ఏ బంధాలను పోగొట్టుకోవాలి, ఏ బంధాలను దూరం చేసుకోవాలి, అందరిని నష్టపెట్టుకోవాలి, అందరిని ఇబ్బంది పెట్టుకోవాలనుకునే మనసైతే కాదు. అందరిని ప్రేమగా చూస్తారు, ప్రేమగా అభిమానిస్తారు. కాపోతే కొంచెం కోపము, కొంచెము యొక్క మూర్ఖత్వం వల్ల ఒక్కొక్కసారి చిన్న చిన్న అవకాశాలను కూడా కోల్పోతూ ఉంటారు. అయితే గతంలో వీరి నుంచి అభిమానించినటువంటి స్త్రీ అంటే ముఖ్యంగా చేస్తే స్నేహితురాలా? లేతే అక్క చెల్లెళ్ళా? లేదా బంధువులా? అనేది చూసి పక్కన పెడితే, వాటి గురించి కాకుండా ముఖ్యంగా ఏంటంటే, సింహరాశిలో ప్రేమించినటువంటి వ్యక్తి గాని, లేదా ప్రేమించినటువంటి అమ్మాయి గాని. అంటే ముఖ్యంగా చూస్తే సింహరాశిలో ఉండేటువంటి మగజీవులు అంటే పురుషులకి సంబంధించిన దాంట్లో చూస్తే, ఆ యొక్క పురుషులు ఎవరైతే గతంలో ప్రేమించారో, అది సింహరాశి అమ్మాయి అయినా అయ్యుండొచ్చు, లేదా సింహరాశిలో ఉండేటువంటి అబ్బాయి అయినా అయ్యుండొచ్చు. గతంలో ఎవరైతే ప్రేమించి చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న వాటికాడ ఎక్కడైతే విడబంధం జరిగి, గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా వీరు ఎవరైతే ఆ అమ్మాయి గురించో లేదా ఆ అబ్బాయి గురించో ఎదురు చూస్తున్నారో, ఆ అమ్మాయి మళ్ళా ఒకసారి కనిపిస్తే చాలు తనకి సారీ చెబుదాం, తన యొక్క మాటలు మనం గౌరవిద్దాం, తను నేను చేసింది తప్పు అని కొంచెం పశ్చాత్తాప పడేవాళ్ళు కొంతమందుంటారు. అలాంటి వ్యక్తులు పూర్తిగా ఈరోజు వారి యొక్క జీవితంలో అత్యున్నతంగా ఫలించబోతుంది. ఈ 4 రోజుల్లో ఈ సెప్టెంబర్ నెలలో కానీ, లేదా ఈ అక్టోబర్ నెలలో కానీ వీరికైతే ఆహ్, మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా జరగబోతున్నాయి. వీరి యొక్క జీవితంలో ఎవరైతే వీరి నుంచి తప్పుగా అర్థం చేసుకున్నారో, ఎవరైతే తప్పుడు నిర్ణయాలు తీసుకొని బయటికి వెళ్లారో, ఎవరైతే వీరిని అసహించుకున్నారో, ఎవరైతే నువ్వు మంచివాడివి కాదని చెప్పేసని అన్నారో, ఎవరైతే నీ దగ్గర ఉంటే నా పరువు పోతుంది, నీ దగ్గర ఉంటే నా జీవితం నాశనం అయిపోతుంది, నీ దగ్గర ఉంటే నీ వల్ల నేను పూర్తిగా నష్టపోతానని ఎవరైతే అనుకున్నారో, ఎవరైతే బంధాలు తొలగిపోయి, ఎవరైతే పూర్తిగా తనని అర్థం చేసుకోలేక, ఎవరైతే సింహరాశి వారిని అర్థం చేసుకోలేక బయటికి వెళ్లారో, అలాంటి వ్యక్తులు ముఖ్యంగా ఈ ప్రేమించినటువంటి స్త్రీ కానీ, లేదా ఏదైనా ఒక బంధం అనేది ఏర్పరచుకున్నటువంటి స్త్రీ కానీ, పూర్తిగా మళ్ళీ వీరి జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా బలంగా, చాలా బలిష్టంగా, చాలా చాలా గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ స్త్రీ రాక వీరి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపులు తిప్పుతుంది. మరి ఆ స్త్రీ రాక వల్ల వీరికేమైనా మంచి జరుగుతుందా? మరి ఎందుకని ఆ స్త్రీ ఇప్పుడొస్తుందంటే, ఈమె గతంలో చేసినటువంటి కొన్ని పనులు, గతంలో పెట్టుకున్నటువంటి కొన్ని అనుమానాలు, గతంలో చేసినటువంటి కొన్ని తప్పిదాలు తెలుసుకొని, ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఆల్రెడీ ఒకళ్ళ దగ్గర కూడా మోసపోయి పూర్తిగా ఇప్పుడు ఈ వ్యక్తి దగ్గరికైతే రాబోతుంది. మరి ఆ స్త్రీ రాక మరి ఇతను యాక్సెప్ట్ చేస్తాడంటే, నిజంగా ప్రేమించేవాడు, నిజమైన ప్రేమికుడు ఎప్పుడూ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. టైమ్ పాస్‌గా చేసేవాడు, టైమ్ పాస్‌గా నిలబడేవాడు ఎప్పుడూ కూడా అవసరానికి ఉపయోగించుకుందామనే చూస్తారు. అలాంటి వాళ్ళు ఎంతో మందున్నారు. కానీ సింహరాశిలో ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా చాలా నీతి నిజాయితీగా ఉంటారు. దేన్నైనా కూడా నీతిగా, నిజాయితీగా ఎటువంటి కల్మషం, ఎటువంటి బాధ, ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ఒక ఆలోచనలో పెట్టుకుంటారు. మరి అలాంటిది ఈ రోజున వీరి జీవితంలోకి ఆ స్త్రీ రాక మరి వీరికి ఒక ఆనందాన్ని సంభ్రమాశ్చర్యంలోకి తీసుకువెళ్తుంది. కోట్లిచ్చినా దక్కని ఆనందం వీరికి దక్కుతుంది. మొదట కళ్ళమ్మట నీళ్లు వస్తాయి. తర్వాత ఆనంద బాష్పాలుగా ఆనందపడతారు. తర్వాత ఆ స్త్రీ ఒక మాట ప్రేమగా మాట్లాడగానే పూర్తిగా వీరి జీవితంలో ఎక్కడికో మరిచిపోయి ఎక్కడికో వెళ్ళిపోతారు. మరి ఆ స్త్రీ మరి వీరి జీవితంలోకి రావటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. మరి నీతి నిజాయితీగా కలిగినటువంటి ప్రేమించిన వారు, లేదా ఇతన్ని పూర్తిగా విశ్వాసంగా, అభిమానంగా చూసిన వారు, ఇతని జీవిత భాగస్వామి విషయంలో కంటే కూడా ఎవరైతే ప్రేమగా, అభిమానంగా చూసారో స్నేహితులే గాని, స్నేహానికి మించి ప్రాణంగా ప్రేమించిన వారు కొంతమందుంటారు. మరి అటువంటి వ్యక్తులేంటంటే వీరి జీవితంలో వీరు నష్టపోవటం చూసి, వీరు మానసిక ఇబ్బంది పడటం చూసి, వీరి జీవితంలో కోల్పోతున్నారు. వీళ్ళ జీవితంలో కోల్పోయినటువంటి పరిస్థితులు చూసి, జీవితంలో ఇబ్బందులు, సమస్యలు, చికాకులు పడుతున్నారని కూడా గ్రహించి, మళ్ళా వీరి జీవితానికి ఒక అందమైనటువంటి బాట, అందమైనటువంటి మార్గాన్ని ఏర్పరుద్దామని, మరి వీరి జీవితంలో ఒక కొత్త ఆశ రేపెట్టేలాగా చేద్దామని, మరి వీరికి ఒక వ్యాపార రంగంలో గాని పూర్తిగా చేద్దామని కూడా కొద్దిగా గట్టిగా పరిచయం పెట్టుకుంటారు. రెండవది మనం చూస్తే ఆ స్త్రీ వలన వీరికి మంచిగా ఉండేటువంటి స్త్రీలు చూస్తే వీరి బంధువులు కావచ్చు, వీరి ఆఫీస్‌లో ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కావచ్చు. మరి పూర్తిగా వారు కూడా వీరికి వీరి తెలివితేటలు చూసి, వీరి ఐడియాలు చూసి వీరిని ఒక కొద్దిగా మంచి స్థాయిలోకి నిలబెడదామని కూడా చూస్తున్నారు.
మరి ఈ స్త్రీల వల్ల వీరికి ఏమైనా లాభాలున్నాయా అంటే, వాటి గురించి మీకు వివరంగా చెప్తాను. మరి పాత గాయాలు మానిపోవడం. మీ హృదయంలో దాచుకున్నటువంటి పాత గాయాలు ఈ ఒక్కసారికి చెరిపేయవచ్చు. ఉదాహరణకి గతంలో మీరు ఎందుకు దూరమైంది అన్న ప్రశ్నతో బాధపడుంటారు. అరే! నేనేమీ చేయలేదు కదా! ఎందుకని నా నుంచి పక్కకు వెళ్ళిందనే ఆలోచనలో పడుంటారు. మరిప్పుడు దానికి సమాధానం దొరకడంతో మనశ్శాంతి కలుగుతుంది. ఆమె ఆ సమాధానం మీకు చెప్తుంది. ఎందుకు వెళ్ళిందో చెప్తుంది. రెండోది పాత స్నేహము లేదా మళ్ళీ ప్రేమ పునరుద్ధీకరణ జరుగుతుంది. ముందుగా ఆ స్త్రీ ఒక్కసారిగా వచ్చేసి మీతో ప్రేమ సందేశం చెప్పదు. కానీ మనం స్నేహితులుగా ఉందాం, స్నేహంగా నడుద్దాం అనంటారు. లేదా పురుషుడైనా సరే మనం స్నేహంగా ఉందాం, పురుషులుగా ఉందాం అనుకుంటారు. ఆల్రెడీ ఆ స్త్రీకి మ్యారేజ్ అయ్యుండొచ్చు. లేదా మ్యారేజ్ కాకుండా కూడా ఉండవచ్చు. ఆ స్త్రీ నిజాయితీగా వస్తే మళ్ళీ మీకు బలమైన సహచరురాలవుతుంది. ఉదాహరణకు మీరు చేసిన కష్టంలో, మీరు చేసిన సాయంలో ఒక వ్యక్తి తిరిగి మీ పక్కన నిలిచేటువంటి అవకాశం. ఇది కర్మఫలం యొక్క పరిష్కారమండి. ఎందుకంటే పాత కర్మలో మిగిలినటువంటి అనుబంధం ఈసారి పూర్తవుతుంది. ఇది మీరు కొత్త శక్తిని కూడా ఇస్తుంది. అంటే మీ భవిష్యత్తులో ఒక కొత్త ఆరంభానికి, ఒక కొత్త అధ్యయనానికి కూడా ఇదైతే నిలబడుతూ ఉంటుంది. ఇక జీవితంలో కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంకా నన్ను గుర్తుపెట్టుకున్నారా అన్న భావన సింహరాశి వారిలో ఒక పెద్ద ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. మరి ఈ స్త్రీ రావటం వలన వీరికి ఏమైనా నెగెటివ్ సైడ్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే నష్టాలేమైనా ఉన్నాయంటే అవి కూడా చూద్దాం. మళ్ళీ పాత గాయాలు తెరుచుకోవడం. అంటే ఒకప్పుడు మీరు పొందినటువంటి బాధలు తిరిగొచ్చే అవకాశాలున్నాయి. ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయిన వారు ఎవరైతే ఉన్నారో మళ్ళా ఆ స్త్రీని పరిచయం చేసుకొని మళ్ళా ఆ స్త్రీతోటి స్నేహం చేస్తే మీ జీవిత భాగస్వామికి మీరు మోసం చేసిన వారవుతారు. ఉదాహరణకి అప్పట్లో చాలా కన్నీళ్లు పెట్టుకున్నట్లయితే అవి మళ్ళా తిరిగి జ్ఞాపకాలకి మిమ్మల్ని కలవరపరిచేటువంటి అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీకంటూ కుటుంబం, ఒక భార్య, పిల్ల, జల్ల అందరూ కూడా ఉన్నారు కాబట్టి మీరు మళ్ళా ఆ స్త్రీ మార్గంలోకి రావటం, ఆ స్త్రీ రావటం వలన మళ్ళా మీలో కొత్త ఆశలు మొదలవుతాయి, కొత్త ఆలోచనలు మొదలవుతాయి. దానివల్ల మీకే నష్టం తప్పించి ఏముండదు. మరి ప్రస్తుత జీవితంలో గందరగోళం. మీరు ఇప్పటికీ కొత్త బంధంతో ఉంటే ఆ స్త్రీ రావడం వల్ల అపార్థాలు, సమస్యలు ఎదురవుతాయి. భార్య మరియు ప్రస్తుత భాగస్వామి విషయంలో తగాదాలు. మరి ఆమె ఉద్దేశం స్పష్టంగా తెలుసుకోకపోవడం, నిజంగా మిమ్మల్ని కోరుకుంటుందా? లేదా తన అవసరాల కోసం మళ్ళీ వస్తుందా? అన్నది సందేహంగా ఉంటుంది మీకు. మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటే మళ్ళీ నష్టం. మరి సింహరాశి వారు భావోద్వేగాలు లోనవుతారు. ఒకసారిగా మళ్ళీ నమ్మితే ఆ స్త్రీ మళ్ళీ దూరమయ్యే రెండోసారి మరి బాధ కలిగిస్తుంటది. ఇక ఫైనల్‌గా చూస్తే ఈ స్త్రీ రావడం లాభమా? నష్టమా? అన్నది మీ మనసుకి, వివేకానికి బట్టి తిరగబడి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఒంటరిగా ఉంటే ఆమె రావడం వల్ల మీకు లాభం ఎక్కువ. లేదు మీరు కొత్త జీవితం మొదలుపెట్టి ఉంటే ఆమె రావడం వల్ల నష్టం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి హృదయం వినండి. కానీ తలలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇది మీ యొక్క జీవిత భాగస్వామ్యానికి కొత్త ఆరంభము లేదా పాత బాధలు పునరావృతం అవ్వడానికి కారణం. మరి అన్నది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మరి పూర్తిగా మీరు యొక్క ఈ 4 రోజుల్లో కూడా మీకు కలిసేటువంటి ప్రభావాలు, మీకు దక్కేటువంటి మార్గాల్లో కూడా మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీకు నెలకొల్పుతాయి. కాబట్టి సింహరాశి మిత్రులారా, మీ యొక్క జీవితంలో ఎప్పుడైనా సరే ఒక బంధం రావడం మళ్ళీ ఒక ఆనందకరంగానే ఉంటుంది. అయితే మీ బంధాన్ని మీరు ప్రశాంతంగా చూసుకొని మీ జీవితంలో ఎవరు లేనట్లుగా అయితే ఈ బంధాన్ని యాక్సెప్ట్ చేసి, ఆ బంధంలో ఒక విలువైన మార్గానికి ముందుకు వెళ్ళండి. లేదు ఆల్రెడీ మాకు రిలేషన్‌షిప్ ఉంది. మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బంధం భార్య, పిల్ల, జిల్ల అందరూ కూడా రిలేషన్‌లో ఉన్నాము. అయినా సరే ఈ స్త్రీ వచ్చింది. అయినా కూడా మేము ఈ స్త్రీని కూడా యాక్సెప్ట్ చేస్తామంటే, దానివల్ల మీ జీవితంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఆ స్త్రీ రావడం వల్ల మొదటికే మోసం వస్తుంది. మిమ్మల్ని ఇన్ని నాళ్ళు కంటికి రెప్పలా చూసుకున్నటువంటి బంధం మీకెప్పుడు కూడా దూరమవుతుంది. తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మిత్రులారా, ఎప్పుడైనా సరే మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఒకటికి 10 సార్లు ఆచితూచి అడుగేయటం మంచిది. మరి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నాను. మరి ఇలాంటి వీడియోల కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. స్వస్తి.